ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మరొకసారి చదువుకుందాం. శ్రేష్టమైన మాట దేవుడు నీతో పలుకుతున్నాడు ఈరోజు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు ఆయన యొక్క అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నాడంట. ఇప్పుడు మనం చేత్తేను పట్టుకుంటాము, కొన్నిసార్లు పడిపోతాయి. గాజు వస్తువులైనా ఏనా బట్టలైనా ఏనా ఒక్కొక్కసారి జారి కింద పడిపోతాయి. సాధారణంగా పడవు, కానీ అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి. జారుతాయి, మరలా ఒంగోని తీసుకుంటాం. అయితే మానవుల యొక్క చేతులు బలహీనము, మన యొక్క శరీరము బలహీనము, మన చేతులు బలహీనం కాబట్టి అప్పుడప్పుడు జారిపోతాయి. అదే దేవుని చేతులు బలమైనవి, స్వస్థపరిచే చేతులు, అవి బాగుపరిచే చేతులు, ధన్యకరమైన చేతులు. ఆ యొక్క చేతుల్లో చూడుము, నా అరచేతుల మీదనే, దేవుని యొక్క అరచేతుల మీద మనల్ని చెక్కాడంట ఆయన చెక్కుకున్నప్పుడు ఏదైనా ఒకటి చెక్కినప్పుడు అది ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, కానీ చెరిగిపోదు. ఏంటి ఏదైనా రాయి చెక్కినా, ఏదైనా రాయి మీద పేరు రాసినా అది అలా ఉంటుంది. ఎన్ని రోజులు మనం భద్రంగా పెట్టుకుంటే అన్ని రోజులు ఉంటుంది. ఇక్కడ దేవుడు ఆయన యొక్క అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడంట. ఏమాత్రం ఇంకా భయం లేదు, భీతి లేదు, నిరాశ లేదు, నిస్పృహ లేదు. ఏమాత్రము కన్నీటి పర్యంతమైన పరిస్థితులు ఏమాత్రం మన దరిదాపుల్లో ఉండవు. ఇక ప్రాకారములు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. మన యొక్క ప్రాకారములు, మన కుటుంబము, మన బిడ్డలు, మన యొక్క ప్రతి విషయము ఎక్కడుందంట? మన ప్రాకారములో ఉన్న ప్రతిదీ ఆయన ఎదుట ఉందంట. ఎప్పుడు వరకు ఉంటుంది? నిత్యము ఉంటుందంట ఆయన ఎదుట నిత్యము ఉంటుంది. కాబట్టి మనం కూడా నిత్యము ఆయన్ని మనం వదలకూడదు. నిత్యం ఆయన పూజించి ఆరాధించి స్తుతించాలి. దేవుని యొక్క వాక్యం చదివి ఆయనలో ప్రార్థన చేసుకుంటూ గడపాలి. ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితిగా అనిపించినప్పటికీ అది మన ఎదుటి నుంచి తొలగిపోతుంది. ఎందుకంటే మన ప్రాకారాలు నిత్యం ఆయన ఎదుట ఉన్నవి. ఆయన యొక్క కనుదృష్టిలో మనం కనపడుతున్నాం, నువ్వు కనబడుతున్నావు, మనం అందరం కనబడుతున్నాం. కాబట్టి మన ప్రాకారములకు ఏమాత్రము చలనం లేదు. ఆ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నవి కాబట్టి మనము ఏమీ నిరాశ నిస్పృహలకు లోనవ్వాల్సిన అవసరం లేదు. అదే రీతిగా మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన బిడ్డల్ని అందరినీ ఆయన దయగల దేవుడు, ప్రేమించే దేవుడు ఆయన యొక్క దయగల హస్తాల్లో మనల్ని చెక్కుకున్నాడంట. అప్పుడు మనం అంత ప్రేమ చూపిస్తూ మనల్ని ఎంతగానో కరుణించి ఆయన కనికరం చూపుతూ ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం వదలకుండా మనం కూడా నిత్యం ఆయన ప్రేమిస్తూ ఆయన చెక్కుకున్న విధానాన్ని బట్టి మనం నిత్యం ఆయన స్తుతించాలి. ఆయన వదిలేస్తే చెక్కుకున్న విధానం ఏమవుతుంది? ప్రక్కకు అది చెరిగిపోతుంది. అలా చెరగనివ్వకుండా మనం నిత్యం ఆయన హస్తాల్లో ఉండే విధంగా మనము ఆయన్ని పూజిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటానయ్యా. తండ్రి నాయన, నువ్వు ప్రేమించి నువ్వు మాట పలికావయ్యా తండ్రి. యేసయ్యా, నీ అరచేతుల మీద మమ్మల్ని చెక్కి ఉన్నాం ప్రభు. ఎక్కడి వారమో ఎచ్చడి వారమో ప్రభు నాయన, చీకటిలో నివసించే వారం ప్రభు, వెలుగులోకి తీసుకొచ్చావు ప్రభు. నీ ప్రేమతో ప్రభు మమ్మల్ని ప్రభు నాయన యేసయ్యా నువ్వు కరుణించి తండ్రి నాయన, నీ కనికరం చొప్పున ప్రభు నాయన తండ్రి, నీ ప్రియకుమార్ని లోకాన్ని పంపించి సిలువలో కార్చిన రక్తం ద్వారా ప్రభు మా యొక్క జీవితాలకు ప్రభు తండ్రి నాయన విడుదల కలిగి చేసావు ప్రభు. నా చీకట్లో ఉన్న మా జీవితాలను ప్రభు వెలుగులో నడిపించావు ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అంత మాత్రమే కాకుండా ప్రభు, నీ దయ మాపై ఎంతో విపరీతంగా ఉంది. నీ కృప మాపై కుమ్మరించావయ్యా తండ్రి. నీ యొక్క అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నావు ప్రభు. మా ప్రాకారాలను ఎదుట నిత్యం ఉండులాగిన ప్రభు నాయన, నువ్వు ఎంతగానో ప్రభు నాయన ఆశీర్వదించడం నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, పేరు పేరున ఆశీర్వదించండి ప్రభు. నీ కృప, నీ దయ, నీ కనుకరము వారిపై కుమ్మరించండి ప్రభు. తండ్రి, నీకేనో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.